మీరేం చేయొచ్చు అంటే పూర్తిగా రుగ్మతలు ఉన్నటువంటి వాళ్ళు, చేయలేనటువంటి వాళ్ళు, ఒళ్ళంతా నొప్పులు ఉంది, ఆర్థరైటిస్ ఉంది, కీళ్ళ నొప్పుల ప్రాబ్లం ఉంది, వాతం ఉంది, వాతం చేసింది, అప్పుడు ఏం చేయాలి? సో 2 చేతులు, వెన్నుముక సమస్యలు ఉన్నాయి. సో ఇప్పుడు 2 చేతులను ఇలా ముందుకు ఉంచి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, షుగర్ ఎక్కువగా ఉంది, ఏమి చేయలేము, అటువంటిప్పుడు ఇవి చేయాలి. శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా ఇలా చేతులను ముందుకు ఉంచండి. నెమ్మదిగా ఇలా పైకి తీసుకెళ్తూ కొంచెం కాలి మడమని పైకి ఎత్తండి. చూడండి, మొండాన్ని ఇలా ఎడమ వైపుకి కుడి వైపుకి కొంచెం ఇలా అంటూ నెమ్మదిగా పైకి, మళ్ళీ నెమ్మదిగా ఇలా చేతులు నెమ్మదిగా ముందుకి, నెమ్మదిగా కాళ్ళని కిందకి తీసుకురండి. కాళ్ళని పాదాన్ని కింద ఆనించండి. నెమ్మదిగా చేతుల్ని ఇలా కిందకి. మళ్ళీ ఇప్పుడు సో దీనివల్ల మీ వెన్నుపూసల మధ్యలో గ్యాప్ పెరుగుతుంది. ఆ మధ్యలో ఉండేటువంటి మృదువైనటువంటి డిస్క్ ఏదైతే ఉంటుందో అది దాని యొక్క ఎలాస్టిసిటీ పెరుగుతుంది. అది డిస్క్ ప్రొట్రూజన్ అని అంటాం. అలాంటి వాటికి ఇది బాగా పనికొస్తుంది. ఆ తర్వాత రెండోది, సో ఇది మనం నేర్చుకున్నాం కూడాను, కానీ ఈరోజు అన్ని క్రమ పద్ధతులు చెప్తాను. ఈ క్రమంలో నెమ్మదిగా ఇలా పట్టుకోండి. నెమ్మదిగా ఇలా పట్టుకొని శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా పైకి, కొంచెం కాలి మడమని పైకి ఎత్తండి. ఇక్కడ మొండాన్ని తిప్పకూడదు, ఇలా ఇలా అనకూడదు, ఇలా స్ట్రైట్గా ఉంచాలి. మీ మనసంతా శరీరం లోపట వెన్నుముక యొక్క ఎడమ భాగంలో మీ మనసు ఉంచండి. చూడండి, ఆ వెన్నుముక యొక్క ఎడమ భాగం అంతా సమతలంలో ఉంటుంది. సో దీన్ని కరెక్ట్ చేస్తుంది. నెమ్మదిగా చేతుల్ని ముందుకి, నెమ్మదిగా కాలి మడమని కింద ఆనించండి. నెమ్మదిగా చేతుల్ని కిందకి. ఇలాగే ఏమాత్రం కూడా ఎక్కడ కష్టం లేకుండా దాన్నే ఆధ్యాత్మిక క్రమం అని అంటాం, దాన్నే చికిత్సా క్రమం అని అంటాం. మళ్ళీ నెమ్మదిగా ఇలా కుడి చేయిని పట్టుకోండి. నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా ఇలా పైకి తీసుకెళ్ళండి. నెమ్మదిగా కాలి మడమని పైకి లేపండి. ఇప్పుడు మీ యొక్క వెన్నుముక కుడి భాగంలో మనసును ఉంచండి. చూడండి, కుడి భాగం అంతా సమతలంలో ఉందా లేదా చూడండి. ఎంటైర్ రైట్ సైడ్ ఆఫ్ ద వర్టిబ్రే ఫాల్స్ ఇన్ ద సేమ్ ప్లేన్. సో నెమ్మదిగా చూడండి, నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా ముందుకి, నెమ్మదిగా చేతుల్ని నెమ్మదిగా కిందకి. చూశారు కదా, ఇలా ఇంత సింపుల్గానే ఉండాలి, ఇలాగే చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం, వెన్నుముక యొక్క వెనక భాగానికి సో భుజాలని ఫ్రీ చేయండి. చేతుల్ని ఇలా ముందుకు ఉంచండి. నెమ్మదిగా ఇలా పైకి తీసుకెళ్ళండి. ఈ చేతుల్ని ఎంత వెనక్కి తీసుకెళ్ళగలిగితే అంత వెనక్కి తీసుకెళ్ళండి. ఇలా నెమ్మది కాలు మడమని ఎత్తండి. చూడండి, ఇప్పుడు మొత్తం వెన్నుముక యొక్క వెనక భాగం మొత్తం సమతలంలో ఉంటుంది. ఎంతో అన్నీ కూడా సరి అయిపోతాయి. ఎంతో రిలాక్సేషన్ ఉంటుంది. చూసారా, శ్వాసను పీల్చుకొని నెమ్మదిగా వదిలేస్తూ 2 చేతులు నెమ్మదిగా ముందుకి, కాలి మడమని కిందకి, నెమ్మదిగా చేతుల్ని కిందకి. ఇది రోజంతా ఎప్పుడైనా చేయొచ్చు. ఆధ్యాత్మిక క్రమం అనేది భోజనం చేసిన తర్వాత కూడా చేయొచ్చు. 1 గంట విరామ సమయం ఉంటే చాలు, ఎప్పుడైనా చేయొచ్చు. ఎందుకంటే మీకు వ్యాధిగ్రస్తంగా ఉన్నారు, ఉదయం లేవలేరు. సో 9 గంటలకో 7 గంటలకో లేచారు. లేచిన తర్వాత కొంటి తాగిన తర్వాత, ఫ్రీ అయిన తర్వాత, బాడీ వామప్ అయిపోయిన తర్వాత, కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత, టాయిలెట్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మొదలుపెట్టుకోండి. అప్పుడు చక్కగా ఎంతో విరామాన్ని పొందుతారు. ఇప్పుడు మనం వెనుముక చేసాం. ఆ తర్వాత ఏం చేసాం, సో పాదాలను ఇలా ఉంచి నెమ్మదిగా 2 కాళ్ళని కొంచెం ఇలా ఎడంగా ఉంచి, ఇలా ఎడమ కాళ్ళని ఇలా ఉంచి, చూశారు కదా, ఇలా ఎడమ కాళ్ళని ఇలా ఉంచి, సో గ్లూటియస్ మీడియస్ అని అంటాం. ఇలా పట్టుకొని కాళ్ళని ఇలా ఫ్రీ చేసుకొని నెమ్మదిగా ఎడమ చేయిని ఇలా తీసుకెళ్ళి, చూడండి, చేతిలో టెన్షన్ లేకుండా ఇలా జారవిడవండి. 1 2 3 4 5 6 7 ఇలా నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ పైకి, మళ్ళీ నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా కిందకి. భుజాలని ఫ్రీ చేయండి. మళ్ళీ నెమ్మదిగా చూడండి, కుడి కాళ్ళ మీద నిలబడండి. నెమ్మదిగా ఎడమ కాళ్ళని ఇలా ఫ్రీ చేయండి. ఇలా నెమ్మదిగా చూడండి. సో ఈ కుడి రైట్ గ్లూటియస్ మీడియస్ని దీన్ని ఇలా పక్కకి నెట్టండి. సో ఇలా పక్కకి నెట్టి చూసారా, ఇలా చూపిస్తాం కదా, నన్ను చూడు, నా నడుము చూడు, నా అందం చూడు అని అంటారు కదా, అది మన తెలుగులో ఉండేటువంటి నానుడు కదా. సో అలా కొంచెం ఇలా నడుములు అలా పక్కకు ఉంచి, సో ఈ కాల్ని వదులుగా చేసి, దాని వెనకాల సైన్స్ ఉందండి, అందుకే చెప్తున్నాను. దీన్ని గ్లూటియస్ మీడియస్ అనేది అప్పుడే ఫ్రీ అవుతుంది, అవునా, అప్పుడే మీ నడుము సన్నగా అవుతుంది. కవి ఎలా రాశాడో కానీ, సో దాని వెనకాల ఒక యోగి చూసే విధానం చూడండి. సో అందుకని ఇలా పెట్టుకోండి. నెమ్మదిగా ఇలా పెట్టుకొని నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ కుడి చేయిని పైకి, నెమ్మదిగా ఎడమ వైపుకి. ఇలా చూస్తున్నారు కదా, ఎక్కడైనా మీకు ఏమైనా శ్రమ కనిపిస్తుందో నాలో, అలా చేయాలి. చూసేవాడికే తెలియదు, అబ్బా ఎంత సుఖంగా చేస్తున్నాడండి. అసలు చూసేవాడికే సుఖం పొందాలి, చేసేవాడిని చూస్తే. దాన్ని ఆధ్యాత్మిక క్రమం అని అంటాం. సో ఇలా వెళ్ళాలి,
అలా వేలాడేయాలి. చక్కగా 1, 2, 3, 4, 5 హాయిగా స్వర్గంలోకి వెళ్ళిపోవచ్చు. అలా కళ్ళు మూసుకుంటే నాకైతే సమాధిలోకి వెళ్ళిపోతారు. నెమ్మదిగా అలా పైకి, నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ, నెమ్మదిగా కుడి చేయి కిందకి, నెమ్మదిగా భుజాల్ని ఫ్రీ చేస్తూ. ఇది ఆధ్యాత్మిక క్రమం అంటే. ఇది వ్యాధుల్ని నివారించేటువంటి అద్భుతమైనటువంటి విధానం. ఆధ్యాత్మిక క్రమం అంటే కృష్ణమాచార్యుల వారికి ఎంత ఇష్టమో. అందుకే ఆయన శరీరంలో 100 సంవత్సరాల వయసులో కూడా శరీరంలో ఎక్కడ చూసినా కూడా సాగే గుణం. సో ఆయన శరీరంలో ఎక్కడా బాధ లేదు, ఎక్కడా నొప్పి లేదు. ఎందుకని ఏ యోగా చేసినా మధ్యలో ఇది కంపల్సరీ ఉండాల్సిందే. ఇది లేకుంటే యోగానే లేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఇవన్నీ చేసాం కదా, ఇప్పుడు ఇది చేసాం, ఇది చేసాం, కొంచెం కాలు దూరంగా ఉంచుదాం. ఇలా కొంచెం ఎడంగా ఉంచండి. ఎడంగా ఉంచి చూడండి. ఇప్పుడు కాలుని ఇలా ఉంచండి. ఇప్పుడు చూడండి ఈ చేయి ఏదైతే ఉందో, సో నెమ్మదిగా ఇక్కడ అడక్టర్ అని అంటాం, ఇక్కడ ఉంచండి. నెమ్మదిగా ఎడమ చేయి ఇలా పక్కకి నెట్టండి. 1, 2, 3 జార విడవండి. ఇలా నెట్టకండి. అలా నెడితే మళ్ళీ రక్షణ క్రమం అవుతుంది. ఇంకా ఇలా వేయండి. 1, 2, 3, 4, 5 నెమ్మదిగా పైకి లేవండి. నెమ్మదిగా కిందకి తీసుకురండి. మళ్ళీ చూడండి, ఈ కుడి కాలుని మళ్ళా ఎడమ కాలు ఇక్కడ 2 అడుగుల దూరంలో ఉండాలి. మీ పాదాల మధ్య నిడివి 2 అడుగుల దూరంలో ఉంచండి. ఇలా ఉంచి చూడండి, ఈ కుడి నడుముని, సో కుడి రైట్ హిప్ ఏదైతే ఉందో దీన్ని ఇలా నెట్టండి. చక్కగా నెమ్మదిగా కుడి చేయిని పైకి తీసుకెళ్ళండి. చూడండి, ఇక్కడ పెట్టండి. దీన్ని అడక్టర్ అని అంటాం, ఈ అడక్టాస్ అని అంటాం. సో ఈ యొక్క జాయింట్లో ఇలా పెట్టి నెమ్మదిగా ఇలా తీసుకెళ్ళి నెమ్మదిగా ఎడమ వైపుకి 1, 2, 3, 4, 5. ఎందుకని ఇక్కడ ఈ కాళ్ళ నిడివి పెరిగినా కొద్దీ మీ యొక్క మొండం అనేది ఎక్కువగా వంగుతుంది. ఇంకా కింది భాగంలోకి పనిచేస్తున్నట్లు లెక్క. నెమ్మదిగా పైకి. ఇది నడుము సన్నగా కావడానికి, లావు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు వెన్నుముకలో ఉండే అసమానతను తొలగిస్తుంది. అందుకని భుజాలని ఇలా ఫ్రీ చేస్తూ, నెమ్మదిగా ఫ్రీ చేస్తూ, కాళ్ళని ఇలా మోకాల్ని ఫ్రీ చేస్తూ ఇది ఇలా చేయాలి. కాలు మోకాలు చెప్పాను కదా, కాలు మడమ పైకి ఎత్తితే లిగమెంట్స్ అనేవి ఫ్రీ అయిపోతాయి, మోకాలు అనేది ఫ్రీ అయిపోతుంది. మళ్ళీ ఇలా ఎడమ మోకాల్ని ఫ్రీ చేసుకుని ఇది ఇలా చేసేటువంటిది. ఆ తర్వాత చెప్పాను కదా, ఇగో ఆయన కృష్ణ భగవానుడు చూసారా, ఆయన పాదాలు ఎలా పెట్టాడు చూసారా. ఎడమ పాదం మీద నిల్చున్నాడు, ఆ కుడి పాదాన్ని ఎలా పెట్టాడు చూసారా. అది అద్భుతమైనటువంటి ఆసనం. సో మీ యొక్క బ్యాలెన్సింగ్ పాస్చర్స్ ఏదైతే ఉంటాయో, వృక్షాసన వర్గం ఏదైతే ఉంటుందో, గరుడాసన వర్గం ఏదైతే ఉంటుందో, అద్భుతమైనటువంటి ఆసనం అది. సో ఇలా చక్కగా ఎడమ పాదాన్ని ఇలా ఉంచి నెమ్మదిగా ఏం చేయండి, కుడి మోకాల్ని ఇలా ఫ్రీ చేసి, సో నెమ్మదిగా కుడి పాదాన్ని ఇలా ఆనించండి. నెమ్మదిగా ఆనించి కృష్ణుని చేతులు ఎలా ఉన్నాయి, ముందుకు ఉన్నాయి, వెనక్కి పెట్టలేదు కదా. ఎందుకని చేతులు ముందు నుండే అభ్యంతర చాలన అని అంటాం, బాహ్య చాలన కాదు. అంటే లోపల నుండి తీసుకెళ్తే అభ్యంతర బాహుచాలనం అని అంటాం. ఇలా లోపల నుండి చక్కగా ఇలా తీసుకెళ్ళండి, ఇలా పైకి చూడండి. నడుముని ఇలా ఫ్రీ చేయండి. ఇప్పుడు మీకు నడుములో ఎంత ఆరాముగా ఉందో చూడండి, ఎంత విరామంగా, ఎంత హాయిగా ఉందో చూడండి. అవునా? సో హాయిగా ఇలా చేస్తూ ఇది మొట్టమొదటి బ్యాలెన్సింగ్ పాస్చర్. శరీరంలో ఉండే అసమానం తొలగించడానికి, వెన్నుముకని పూర్తిగా రిలాక్స్ చేయడానికి, బీపీని తగ్గించడానికి అద్భుతమైనటువంటి ఆసనం. నెమ్మదిగా ఇలా చేతులు నెమ్మదిగా కిందకి తీసుకొస్తూ, నెమ్మదిగా భుజాలని ఫ్రీ చేస్తూ, నెమ్మదిగా ఇలా కాళ్ళని ఫ్రీ చేయండి. మళ్ళీ నెమ్మదిగా కుడి పాదాన్ని ముందుకు ఉంచండి. నెమ్మదిగా ఎడమ పాదాన్ని ఇలా క్రాస్ చేయండి. సరేనా? ఇలా క్రాస్ చేయండి. చూసారా? ఇలా నెమ్మదిగా మళ్ళీ ఇలా చక్కగా నెమ్మదిగా ఇలా పైకి తీసుకెళ్ళండి. చూడండి, నడుముని ఫ్రీ చేయండి. ఇలా పైకి చూస్తూ, అలా ఎదరగా చూస్తూ. ఎందుకంటే కొంతమందికి సర్వైకల్ ప్రాబ్లం ఉంటుంది, ఇలా పైకి చూస్తే మెడ నొప్పి ఉంటుంది. ముందుకు చూడండి, ఇలా ముందుకు చూస్తూ, భుజాల మధ్యలో మెడ ఉంచి ముందుకు చూస్తూ, అది ఇంపార్టెంట్. సో ఎంతో విరామం. సో నెమ్మదిగా ఇలా ఉంచి 7 వరకు గణించి లెక్కపెట్టి 7 వరకు కౌంట్ చేసి నెమ్మదిగా చేతుల్ని అభ్యంతర చాలనంలో కిందికి తీసుకొచ్చి నెమ్మదిగా భుజాలని సుపీరియర్ ఇన్ఫీరియర్లో మీ యొక్క రొటేటరీ కఫ్ని ఫ్రీ చేస్తూ, డెల్టాయిని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా కిందకి, మళ్ళీ మీ కుడి మోకాల్ని ఎడమ మోకాల్ని ఇలా ఫ్రీ చేస్తూ. చూసారా ఎంత హాయిగా ఉందో. శరీరం పువ్వులాగా విచ్చుకుంటుంది, పూర్తిగా తెరుచుకుంటుంది.
సో ఆక్సిజన్ సప్లై అనేది అందుతుంది, ప్రాణవాయువు అందుతుంది. సో మన యొక్క ఇన్ఫ్లమేషన్కి, నొప్పికి కారణమైనటువంటి రసాయనాలన్నీ తొలగిపోతాయి. లాక్టిక్ యాసిడ్ అంటాం, సైక్లిక్ ఆక్సిజనేటెడ్ కాంపౌండ్స్ అంటాం, కాక్స్ 1 అంటాం, కాక్స్ 2 అంటాం, అవన్నీ తీసివేయబడతాయి. ఇలా శరీరాన్ని కాలనెడంగా ఉంచి మోకాల్ని ఫ్రీ చేసి మోకాళ్ళను ఉంచి ఇలా నెమ్మదిగా పైకి తీసుకెళ్ళండి. ఇలా పైకి తీసుకెళ్ళండి, నెమ్మదిగా ఇలా పైకి. మీరు చేయగలిగితే చేయండి, కానీ మోకాళ్ళని ఉంచి నెమ్మదిగా పైకి తీసుకెళ్ళి శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా ఇలా వెనక్కి, నెమ్మదిగా మళ్ళీ పైకి పీల్చుకుంటూ ఎగ్జిహేల్ డౌన్ అండ్ ఇన్హేల్ అప్. శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ కిందకి. చూడండి, నెమ్మదిగా చేతుల్ని కింద ఆనించండి. నెమ్మదిగా మీ మోకాళ్ళని ఫ్రీ చేస్తూ, నెమ్మదిగా మోకాళ్ళని ఫ్రీ చేస్తూ, నెమ్మదిగా చూడండి ఇలా వెళ్తూ నెమ్మదిగా మోకాళ్ళని కింద ఆనించండి. చూడండి, నెమ్మదిగా ఇక్కడ ఆధ్యాత్మిక క్రమంలో వేసే ఆసనాలు. మోకాళ్ళ కింద ఇబ్బందిగా ఉంది కదా, దీని కింద దిండు పెట్టుకోండి, కుషన్ పెట్టుకోండి, సాఫ్ట్గా ఉండే కుషను. లేకపోతే గాలితో నిండినటువంటి బెలూన్ ఉంటుంది, ప్లాస్టిక్ బెలూన్స్ దొరుకుతాయి, అందులో గాలి నింపేసి అది మోకాళ్ళ కింద పెట్టుకున్నారనుకోండి, మీ మోకాలు ఏమీ దెబ్బతినదు. దాన్ని ఉపకరణాలు అంటాం, ప్రాప్స్ అంటాం. అలాంటి మీ ఇంట్లో కుషన్ ఉంటుంది కదా, దూది ఉంటుంది కదా, సో వదులుగా ఉండేటువంటి కుషన్స్ ఉంటాయి కదా, మీ బెడ్రూమ్లో కుషన్ ఉంటుంది కదా, సింథటిక్ కుషన్ ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, అది దీని కింద ఒకటి పెట్టుకోండి. ఎవరికైతే మోకాళ్ళ ఇబ్బందులు ఉన్నాయో నెమ్మదిగా చేతుల్ని ఇలా ఉంచండి. చూడండి, భుజాలని ఫ్రీ చేసుకోండి. నెమ్మదిగా నడుముని ఎడమ వైపుకి కుడి వైపుకి ఫ్రీ చేస్తూ, ఎక్కడ ఎలాంటి కష్టం ఉండకూడదండి, అందుకే దాన్ని ఆధ్యాత్మిక క్రమం అని అన్నాం. నెమ్మదిగా ఇలా చేస్తూ చూడండి, నెమ్మదిగా ఇలా చేస్తూ హాయిగా చక్కగా చేస్తూ నెమ్మదిగా. కావాలంటే అలసిపోయి ఉంటారు కదా పాపం, సో మనం బాలాసనం చేద్దాం. చేతుల్ని నెమ్మదిగా ముందుకి, ఆసనం ఎంత వెనక వెళ్ళగలిగితే అలా ఆసనాన్ని వెనక్కి తీసుకెళ్తూ నెమ్మదిగా మీ నుదుటి నేలను ఆనించండి. ఇలా నువ్వు క్రిస్టియన్ అయినా, బుద్ధిస్టు అయినా, నువ్వు ముస్లిం అయినా, హిందూ అయినా, దీనివల్ల మీ బీపీ తగ్గిపోతుంది, నడుము ఫ్రీ అవుతుంది. నడుముని ఇలా అంటూ మీ ఒకవేళ ఆసనం ఇలా వెనక్కి వెళ్ళగలిగింది తీసుకెళ్ళండి, ప్రాబ్లం లేదు. ఇలా చక్కగా హాయిగా కూర్చొని మీ పాదాల మీద కూర్చొని మరి హాయిగా విరమి. అందరికీ వెళ్ళదండి ఆసనం, అందుకే మీకు ఏది సాధ్యమో అదే నేను చెబుతున్నాను. అలా వెళ్ళకూడదా అని అనుకోకూడదు. సో మీ ఆసనం కింద ఇలా నాలాగా కింద కూర్చోకపోయినా పర్వాలేదు, ఇలా గాల్లో ఉన్నా పర్వాలేదు, అవునా కదా? ఎందుకని మీ బీపీ తగ్గించేది, మీ ఆహాన్ని తీసివేసేది, అవునా, ప్రేమ గుణం నింపేది. మీకు ఎప్పుడైతే బీపీ తగ్గిపోతుందో అప్పుడు ప్రేమ వస్తుంది. బీపీ పెరిగిందంటే ప్రేమ పోయినట్లు లెక్క, కోపం వచ్చినట్లు లెక్క, అంతే కదండి. సో అందుకనే మనం ఎప్పుడు కూడా ప్రతిరోజు 5 సార్లు ఒక ముస్లిం చేస్తాడు ఇలా. ఎందుకయ్యా అంటే చెప్తున్నాడు ప్రాఫిట్ ఏమని, అయ్యా కోపం తెచ్చుకోకు, నువ్వు శాంతంగా ఉండాలి, అందరినీ ప్రేమించాలని చెప్తున్నాడు. అహం బ్రహ్మాస్మి, అయ్యా నువ్వు కేవలం మొక్కటమే నీ పని, అందరి కాళ్ళ మీద పడటమే నీ పని అని చెప్తున్నాడు. ఎవరైతే అందరి కాళ్ళ మీద పడతారో వాళ్ళ పనులన్నీ అయిపోతాయి, వాడు ఆనందంగా ఉంటాడు. ఎవరైతే ఎవరి కాళ్ళ మీద పడనంటాడో వాడికి అహం ఎక్కువ, వాడెప్పుడు జీవితంలో వాడికి దుఃఖమే దుఃఖం. గుర్తుపెట్టుకో, మన ధర్మం ఏం నేర్పిస్తోంది, ఎవరు కనపడ్డా కాళ్ళ మీద పడమని చెప్తుంది. ఏదో జపనీయులలాగా చైనీస్ లాగా ఏదో కొంచెం మొండ ఉంచి ఏదో వాళ్ళు కనీసం ఇలా అంటారు, కానీ మన సాంప్రదాయం అలా కాదు, సాష్టాంగం, అవునా, ఇలా అంటారు మన సాంప్రదాయం. దాని వెనకాల ఎంతో మతలబు ఉందండి. మనం అహం లేకుంటే ఎంతో ఆనందంగా ఉంటాం. సో ఇలా నెమ్మదిగా నుడిని కిందకి తీసుకొచ్చి నెమ్మదిగా ఇలా నడుముని ఫ్రీ చేస్తూ, ఇలా నడుముని నెమ్మదిగా చక్కగా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా శ్వాసని పీల్చుకొని వదిలేసి హాయిగా చూడండి. ఇలా చేసి నెమ్మదిగా మనం ఇలా కొంచెం నెమ్మదిగా లేపండి. చూడండి, భుజాలని ఫ్రీ చేయండి, మళ్ళీ నడుముని ఫ్రీ చేయండి. చూసారా, ఇది ఆధ్యాత్మిక క్రమం చేసేటువంటి పద్ధతి. మళ్ళీ మార్జాలాసనంలోకి వెళ్దాం. మార్జాలాసనం, భుజాలు ఫ్రీ చేసుకుందాం. చూడండి, ఇలా కుడి ముంజి చేతిని కుడి మోకాల్ని ఇలా ఆనించి ఎడమ చేయిని ఫ్రీ చేసి చూడండి, ఇలా ఎడమ కాల్ని పైకెత్తి ఇలా జారవిడవండి, హాయిగా ఉంటుంది. 1 2 3 4 5 అని అంటాం. మళ్ళీ నెమ్మదిగా ఇలా ఎడమ కాల్ని కిందకి తీసుకురండి, నెమ్మదిగా ఎడమ చేతిని కిందకి తీసుకురండి, నెమ్మదిగా కుడి కాల్ని ఇలా పైకెత్తండి, ఫ్రీ చేయండి, నెమ్మదిగా కుడి కాల్ని ఇలా జారవిడవండి, నెమ్మదిగా హాయిగా ఎడమ వైపు నుండి కుడి పాదాన్ని చూస్తూ
నెమ్మది హాయిగా ఫ్రీగా నడుములో ఆ స్వేచ్ఛని, ఆ విరామాన్ని, ఆ హాయిని, ఆ ఆనందాన్ని అనుభవిస్తూ నెమ్మదిగా మోకాళ్ళని కిందికి తీసుకురండి. నెమ్మదిగా రెండు చేతుల్ని ముందు ఆనించండి. నెమ్మదిగా నడుముని ఫ్రీ చేస్తూ హాయిగా చూసారు కదా ఎంత చక్కగా చేశారో. చూడండి నెమ్మదిగా ఇక్కడ నుండి ఏం చేయాలి మనం? హాయిగా ఇలా ఎడమ కాలు వెనక్కి తీసుకెళ్ళండి, కుడి కాలు వెనక్కి తీసుకెళ్ళండి, ఒరగండి. హాయిగా బోలా పడుకొని చేసేవి. హాయిగా చూడండి ఇలా పాదాలని ఇలా పైకి ఉంచి మొదలు చేయాల్సినటువంటిది. ఇలా మోకాల్ని ఎడంగా ఉంచి 1 ఇలా క్రాస్ చేయండి. 1 2 3 4 5. మళ్ళీ క్రాస్ చేయండి. 1 2 3 4 5. మళ్ళీ క్రాస్ చేయండి. 1 2 3 4 5. మళ్ళీ క్రాస్ చేయండి. 1 2 3 4 5. 1 2 3 4 5. మళ్ళీ 1 2 3 4 5 అని 1 2 3 4 5 అని 1 2 3 4 5 అని పూర్తిగా సడలించి పాదములను కిందకి ఉంచి నడుముని ఎడమవైపుకి కుడివైపుకి ఇలా వదలుగా చేస్తూ suddenly what to show this is your all-in-one emergency, like a batch therapy, so many, but this is our single oil which works as a batch therapy for all. Batch therapy is one famous UK herbalist. So so all flowers and all so essences, so for different purposes they meant, so they use it. That is very popular in UK and abroad. And this is much more popular, this 45 essential hydrodistilled oils combination it is. It can so burns to, bites to, bum pain to, bust pain to, what not, a deodorant under arm to, after the bathing, so mosquito immediate mosquito repellent to, insect repellent to, and anti-fungal, antimicrobial, antiviral, proven in the research, powerful antiviral it is, antifungal it is, your nose-tail infection too, everything, wound healing too. So any cut, it is a magic, just spray and it heals by next day, like in the war in those days, olden days. That's why Homa Taila, Vedic period formulation it is. Ask anyone, it is their favorite. All our old students you ask. So you can have 50 ml, it works as a pepper spray. If someone coming to you to threaten, someone keeping your gun, so you keep your gun like this and spray. His gun will fall down.